దేవుని స్వరూపములో సృష్టింపబడిన మనము మన ఆదిమ పితరుడైనటువంటి ఆదాము ఆజ్ఞాతిక్రమం వలన పాపులమైపోయినాం. పాపులమైన తర్వాత మరి ఇవన్నీ అవలక్షణాలు మనకు వచ్చేసినాయి. యథార్థంగా వాళ్ళ ఆజ్ఞాతిక్రమం చేయక మునుపు దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవునితో అనుదినము మాట్లాడుతున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. కానీ ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం చేయడం ద్వారా ఇవన్నీ పాపపు గుణాలు మనుషులు వచ్చేసినాయి. వాటన్నిటి నుండి విమోచించి పరలోక రాజ్య వారసులుగా దేవుని సహవాసం కోల్పోయిన ఆదాము ద్వారా దేవుని సహవాసం కోల్పోయిన మానవుల్ని తిరిగి దేవుని సహవాసానికి తీర్చుకురావడానికి ధర్మశాస్త్రానుసారముగా రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు గనుక ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము ఉండాలి గనుక లోకములో పరిశుద్ధమైన రక్తము ఎక్కడనూ లేదు గనుక దేవుడే మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆయన పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని క్రయధనముగా హెచ్చించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కొని దేవునికి ఒక రాజ్యముగా ఏర్పరిచినాడు. యేసుక్రీస్తు ప్రభునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులు అనబడడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఆ విధంగా పాపులైనటువంటి మనలను విమోచించి నూతనపరిచి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి కోల్పోయిన దేవుని సహవాసం తిరిగి మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు.